బాలయ్య వేసిన పాత్ర ఏంటో తెలుసా? ఫ్యాక్షన్ పాత్ర. కత్తి తీసుకుని నరుకుతూ వెళ్తే నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువ నీతో. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. అసలు ఏంటి బ్రో ఈ స్టఫ్? నాకు అర్థం కావట్లేదు. నా కోసమే వీళ్ళందరూ కొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఒక ఎపిసోడ్ మించి ఇంకొక ఎపిసోడ్, ఒక ఎపిసోడ్ మించి ఇంకొక ఎపిసోడ్ ఉంటుంది. నాకు ఆ స్టఫ్ అంతా పట్టుకొచ్చి వీడియో చేయాలంటే మెంటల్ వచ్చేస్తుంది. ఆ స్క్రిప్ట్లు రాయలేక చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి. మొన్నే 35 minutes ఎపిసోడ్ చేసి ఇదే నా బెస్ట్ వీడియో అన్నాను. ఇంతలోనే ఇవాళ వీడియో వచ్చింది. ఇది నా బెస్ట్ కాదు, యూట్యూబ్ హిస్టరీలోనే ఇలాంటి వీడియో చూసుంటారు మీరు. ఎన్ని మినిట్స్ వస్తుందో, ఎన్ని వ్యూస్ వస్తాయో నాకేం తెలియదు. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలో మీకు నచ్చిన బిట్ ఏంటో కామెంట్ చేయడానికి రెడీగా ఉండండి. నేను స్టార్ట్ చేస్తాను. యాజ్ యూజువల్ గా ఫస్ట్ న్యూస్ ఆర్టికల్స్ అన్ని చూసేద్దాం. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ కారణంగా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన గుకేష్ కి వచ్చిన ప్రైజ్ మనీకి ట్యాక్స్ కట్టక్కర్లేదని ఫైనాన్స్ మినిస్ట్రీ డిక్లేర్ చేసింది. నెక్స్ట్, గుంటూరులోని ఒక కాలేజ్ హాస్టల్లో 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. యూపీలో తన బాయ్ ఫ్రెండ్ పుష్ప 2 చూడడానికి రానున్నాడని ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. మహారాష్ట్రలో నాగ్పూర్ లో ఒక మల్టీప్లెక్స్ లో పుష్ప 2 సినిమా చూడడానికి వచ్చిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ విశాల్ మేస్రామ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక జానీ మాస్టర్ కేసులో మళ్లీ హెరాస్మెంట్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఇంకొక హెరాస్మెంట్ కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాన్ అరెస్ట్ చేశారు. నెక్స్ట్, తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ వేశారు. ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారి వైఫ్ క్రిస్మస్ పార్టీ హోస్ట్ చేశారు. ఇంకొక పక్క డిప్యూటీ సీఎం సెక్యూరిటీ పర్సనల్ లో ఒకటి ఫేక్ పోలీస్ లెటర్ అయ్యాడు. ఇంకొక పక్క ఏలూరు జిల్లా ఉంగుటూరులో జనసేన ఎమ్మెల్యే కొడుకు రేవ్ పార్టీ కండక్ట్ చేశాడు. ఇవేం పనులు రా జనసైనిక్స్, తప్పు కదా. ఫర్ మోర్ వీడియోస్ డిఎం మీ అని ఎన్టీఆర్ ఫ్యాన్ పెట్టాడు. ఇక విద్యుత్ స్తంభాలపై రీల్స్ షూట్ చేస్తూ ఒక అమ్మాయి కనిపిస్తే ఇంకొక పక్క రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు తీస్తూ ఇద్దరు యువకులు షాక్ కొట్టి చనిపోయారు. ఇంకొక పక్క కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలను కొనడానికి ప్లాన్ చేస్తున్నారని న్యూస్ వస్తే వన్స్ అపాన్ ఎ టైమ్ సిబిఎన్ విజిటెడ్ ఇస్ ఓల్డ్ కార్ డ్రైవర్ కేసీఆర్ అని ఒక అమ్మాయి పెడితే యాక్చువల్లీ ఎక్స్పర్ట్స్ సే చంద్రబాబు నేమ్ కేమ్ ఫ్రమ్ చార్ల్స్ బ్యాబేజ్, చా ఫ్రమ్ చార్ల్స్ ప్లస్ ఆంధ్ర ప్లస్ బాబు ఫ్రమ్ బ్యాబేజ్ కలిపి చంద్రబాబు అని క్లోజ్ చేశాడు. జల్ జీవన్ మిషన్ కి వాళ్ళు అడిగింది 26,000 కోట్లు మాత్రం అడిగారు. 26,000 కోట్ల, ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే 26,000 కోట్ల 823 26.8.23 crores .94 exact. సార్ ఏంటి సార్ అది? 26.8.23 crores .94 ఎగ్జాక్ట్ అడిగింది. సీజ్ ద షిప్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కి ఆ షాక్ తగిలినట్టుగానే భావించాలి. ఆ షిప్ ని వదిలేనట్టుగా అటు ఎన్సీఎల్ నుంచి అధికారులకి లేఖలు సంధించారు. లేఖలు వచ్చాయి. సీజ్ ద షిప్ కుదరదన్న కేంద్రం షిప్ ను ఆఫ్రికాకు పంపాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. శ్యాంబాబు, ఏంటి సార్ వస్తున్న టెంపో ఎందుకు చేస్తున్న స్టెప్పులు ఏంటి? గతంలో కూడా ఏంటా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. ఇక ర్యాండమ్ ఫ్యాన్ వర్స్ అన్ని చూసేసి తర్వాత మన మెయిన్ ఇష్యూ అల్లు అర్జున్ అరెస్ట్ కి వెళ్దాం. నీల్ కుడ్ నెవర్ రైట్ సటిల్ ఎలివేషన్స్ లైక్ దిస్ అని అంటే తెలియని డైరెక్టర్, తెలియని హీరో ఒక హ్యామర్ లిఫ్ట్ చేస్తే వచ్చిన హై ముందు ఇది ఎంతరా అన్నాడు. పాన్ వీడియోస్ యాక్టర్స్, డైరెక్టర్స్ మనకి తెలుసా? వీడియోస్ చూస్తే లేస్తుందిగా, ఇది కూడా అంతే. అతి చేయకని క్లోజ్ చేశాడు. నెక్స్ట్, డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చరణ్ వస్తున్నాడని చెప్పి రిసీవ్ చేసుకోవడానికి చాలా మంది ఫ్యాన్స్ వస్తే వాళ్ళు యాక్చువల్ గా ఫ్యాన్స్ కాదు. రామ్ చరణ్, పిఆర్ శివచర్రి ఇండియా నుంచి యుఎస్ఏ వెళ్లి అక్కడ బ్యానర్స్, సెలబ్రేషన్స్ అరేంజ్ చేసి అలాగే డల్లాస్ వాట్సాప్ గ్రూప్స్ లో ర్యాలీ చేయడానికి 20 to 30 కార్స్ అడిగారంట. దీంతో బాయ్ ఫ్యాన్ వచ్చి ట్విట్టర్ లో యాక్టివ్ గా ట్రోల్స్ వేసే మెగా ఐడీస్ ని సెలెక్ట్ చేసుకొని మరీ పిక్స్ ఇచ్చాడంట నిన్న చరణ్ బాబు. సంధ్య ఇన్సిడెంట్ లో మీ ట్రోల్స్ చూశాను, మన మూవీ జీసీ రిలీజ్ వరకు ఇంతే యాక్టివ్ ఉండండి, కొన్ని ప్లాన్స్ ఉన్నాయని చెప్పాడంట. ఫొటోస్ ఇప్పిస్తా, కొత్త ఐడీస్ ని క్రియేట్ చేసి ఫ్యాన్ బేస్ పెంచండి అన్నాడంట. ఏం బతుకులు రా బాబు అన్నాడు. నన్ను కాల్చితే కత్తవుతాను.
డ్యూటీ ల్యాప్టాప్ ఆడియన్స్ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ వెళ్ళారా ఎర్ర కొడక. ఇక అదే డల్లాస్ ఈవెంట్ లో గెస్ట్ గా వచ్చిన సుకుమార్ గారిని మీ లైఫ్ లో దోప్ అని దేన్ని వదిలేస్తారని అడిగితే సినిమా అన్నారు. అప్పుడు బాయ్ ఫ్యాన్ వచ్చి రామ్ చరణ్ లాంటి వుడెన్ యాక్టర్ పక్కన కూర్చోవడం కంటే సినిమాని వదిలేయడం బెటర్ అని ఫీల్ అవుతున్నాడు. టేక్ కేర్ సుకుమార్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని అంటే ఇంకోటి వచ్చి బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ అన్నాడు. ఇంకోటి వచ్చి కాదు డిఎస్పీ గడ్ వల్లనే వాడు టైం కి మ్యూజిక్ ఇవ్వలేదు అందుకే సినిమా డిలే అయింది అన్నాడు. ఇంకా అదే గేమ్ చేంజర్ గురించి చూస్తే 16 days till ప్రీమియర్స్ దేవర డల్లాస్ సిటీ అలోన్ $270,000, గేమ్ చేంజర్ ఎంటైర్ USA $250,000. ఇలాంటి అవకాశం లేని వాళ్ళని మాకు తగిలించాడు ఈ నక్కన్నగాడు కర్మరా బాబు అని అంటే ఆర్సీ ఫ్యాన్ వచ్చి పీవీ ఫ్యాన్ ఒక రీజన్ చెప్పాడు అందుకే టికెట్స్ బుక్ అవ్వట్లేదని అంటే ఏంటన్నా రీజన్ ఇండియన్ 2 అండ్ మిక్స్డ్ కంటెంట్ ఎఫెక్ట్ అని అడిగితే ట్రంప్ ఏవో రూల్స్ చేంజ్ చేస్తున్నాడంట Jan 20 నుంచి 4 years దాకా ఇండియాకి వెళ్లకుండా. సో అందుకే మళ్ళీ కుదురుతుందో లేదో అని Jan 20 లోపే ఇండియన్స్ ఇండియాకి వెళ్ళొస్తున్నారంట. ఇది నిజమైతే మినిమం నంబర్ కూడా రాదన్నాడు. ఇంకో ఆర్సీ ఫ్యాన్ వచ్చి న్యూ ఇయర్ కి అప్డేట్ అవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా అని గేమ్ చేంజర్ టీమ్ కి లెటర్ రాస్తే చచ్చిపో బ్రో ఒక్కడైనా చచ్చిపోతే గానీ మారరు వీళ్ళని అన్నాడు. ఏం మనుషులన్నా మీరు, ఇది కాకపోతే ఇంకో సినిమా వస్తుందని అంటే లేదు బ్రో నీకు తెలియదు ఎవడో ఒకటి చచ్చిపోవాలి అప్పుడే మూవీకి బజ్ కూడా పెరిగిద్ది అన్నాడు. బ్రో సినిమాని కొంచెం పాజిటివ్ గా ఉండండి. మీరు ఇప్పటి నుంచే డల్ అయ్యే బుకింగ్స్ పెట్టుకుని కూర్చుంటావు. అట్ ద సేమ్ టైం యునైటెడ్ గా ఉండండి, కోఆర్డినేట్ చేసుకోండి, గ్రూపులు పెట్టుకొని. ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా దాదాపు 50,000 కోట్లు పైన రాకపోతే 50,000 కోట్లు ఖచ్చితంగా రాకపోతే 1000 కోట్లు కాదు 2,000 కోట్లు కాదు ఖచ్చితంగా ఎందుకు రాదు అభిమానులు ఆయనకి. నేను రామ్ చరణ్ ఫ్యాన్, నేను భయ్యా ఫ్యాన్స్ గెలకద్దు భయ్యా భయ్యా ఆయన భయ్యా చెప్పింది చైనా జపాన్ అమెరికా మొత్తం రిలీజ్ అవ్వ నువ్వు చూసి మాట్లాడు. నేను ఆ సినిమానే దాటేస్తుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ వార్స్ కి వెళ్దాం. గుంటూరు కారం హిందీ వర్జన్ సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ టుడే అని అంటే సంక్రాంతికి రిలీజ్ చేయండి బాలబాబుతో కొట్టించుకోవచ్చు అని పీకే ఫ్యాన్ అన్నాడు. అప్పుడు ఎంబీ ఫ్యాన్ వచ్చి 2018 లో కొట్టించుకున్నారు గానంటే జైసింహ క్లోజింగ్ 30 crore షేర్, అజ్ఞాతవాసి డే 1 40 crore షేర్, హనుమాన్ క్లోజింగ్ 300 crore గ్రాస్, గుంటూరు కారం క్లోజింగ్ 150 crore గ్రాస్. ఇప్పుడు చెప్పి ఎవరు కొట్టించుకున్నారు అని ముగించాడు. నెక్స్ట్ బాయ్ ఫ్యాన్ వచ్చి కర్ణాటక పీకే హైయెస్ట్ 10 crores, పుష్ప 2 కర్ణాటక గ్రోస్ 100 crores ప్లస్. ఏం నేర్చుకోవాలరా బాబాయ్ చూసి ముష్టి మెగా ఫ్యాన్స్ చేదస్తం కాకపోతే అని అంటే ఫ్యాన్ బేస్ అంటారు తెలుసా తమ్ముడు అంటే అవును తెలుసు అని ఒకడు వచ్చాడు. స్కూల్ అయిపోయిందా తమ్ముడు, ఇంటర్ పాస్ అయ్యా, బీటెక్ ఫెయిల్ అయితే స్టిల్ స్ట్రగ్లింగ్, జాగ్రత్త జైల్లో వేస్తారు, టీడీపీ ఎమ్మెల్యేతో పొత్తు పెట్టుకుంటాలే, నంద్యాల పోకు మళ్ళీ కుక్కలా చూస్తారు, అనంతపురం వెళ్ళమంటావా, సంధ్యాకి వెళ్ళి రోడ్ షో చేయి, లేదు బీఫ్ తింటా, పెళ్ళం మాట వినే ఈపీ కూడా అవ్వనంటే ఫస్టా సెకండా థర్డా అని క్లోజ్ చేశాడు. నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. నెక్స్ట్ న్యూ ఇయర్ సందర్భంగా గుంటూరు కారం అండ్ సలార్ 2 రీ-రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. బాయ్ ఫ్యాన్ వచ్చి ఎంబీ ఫ్యాన్స్ హౌస్ఫుల్ చేసేసారు. పీబీ ఫ్యాన్స్ ఏంటి ఇంకా చేసుకోవట్లేదని డ్రింకర్ సాయి మూవీ బుకింగ్స్ చూపిస్తే ఇప్పుడే A1 to 18 బుక్ చేసా, A11 స్పెషల్ గా బాయ్ కోసం ఉంచా, వస్తాడా మరి అని వాడిని ముయించాడు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి డైలీ డోసేజ్ ఆఫ్ సలార్ అంటారు ఫ్రీ కాబట్టి, నీల్ నెక్స్ట్ మూవీ మీద పడేడుస్తారు ఫ్రీ కాబట్టి, కానీ స్పెషల్ షోస్ వేస్తే ఒక్క టికెట్ కూడా తెంపరు డబ్బులు పెట్టాలి కాబట్టి అని అంటే బుకింగ్స్ ఓపెన్ కూడా అవని మూవీకి టికెట్స్ తెంపాలంట, ఉన్న బుర్ర తీసుకెళ్లి పందిపేరల మధ్యలో పెట్టినట్టున్నాడని మూసాడు. అయితే ఫైనల్ గా సలార్ షో క్యాన్సిల్ డ్యూ టు హై డిమాండ్ ఆఫ్ గుంటూరు కారం. పెద్ద సినిమాకి పెద్ద హీరో సినిమాకి తేడా తెలుసుకోండ్రానంటే ఎంబీ టీమ్ కాల్డ్ ద థియేటర్ ఓనర్ టు క్యాన్సిల్ సలార్ షోస్ అంట, వాటే మాఫియా అన్నాడు. చిన్న హీరోలను తొక్కేయడం మాకు అలవాటేరా అని క్లోజ్ చేశాడు. దీంతో ఇద్దరు మళ్ళీ ట్రోల్ స్టార్ట్ చేసుకున్నారు. ఎస్ఎస్ఆర్ హౌ ఆర్ యూ, ప్రభాస్ థ్యాంక్స్. ఎస్ఎస్ఆర్ మీకు అండ్ హీరోయిన్ కి ఒక లిప్ లాక్ సీన్ ఉంటుంది మన మూవీలో. ఎంబీ హీరోయిన్ తో లిప్ లాక్ ఏంటి చండాలంగా, నాకు వేరే హీరోకి పెట్టండి బాగుంటుంది. వంగ మూవీలో నువ్వు ఒకటి లేపాలి డార్లింగ్. ప్రభాస్ అయితే కష్టం డార్లింగ్. ఎస్ఎస్ఆర్ క్లైమాక్స్ లో షర్ట్లెస్ సీన్ చేయాలి. బాబ్ బ్రా ఒకటి ఉంచుకుంటాను. వంగ డార్లింగ్ ఈ సాంగ్ లో నువ్వు మృణాలు నెయ్యాలి. పీబీ డూబుని పెట్టి డార్లింగ్ నేను చేయలేనని చెప్పి క్లోజ్ చేశాడు. ప్రభాస్ ఫ్యాన్, డాడ్ ఫ్యాన్. ఒక 2 డైలాగ్ చెప్పరా ప్రభాస్. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, నా అమ్మ మూడు అంటోరని అధికారానికి ఎగబడితే తొక్కి పడదొప్తాం ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ. ఇంకో డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, వాడే ప్రభాస్ ఫ్యాన్స్. మహేష్ అన్న డైలాగ్ రాదు. ఇప్పుడు ఇంకొన్ని అల్ట్రా ర్యాండమ్ షిట్ కి వెళ్దాం. అమ్మా నాన్న నాకు పెళ్ళి అయింది,
నన్ను వాడు బాగానే చూసుకున్నాడు. వాడేం నన్ను వచ్చి పిలుచుకోవాలా, నేను పిలిచింటేనే వాడు వచ్చినాడు. నాకు మీరంటే భయం తీసింది, చంపేస్తారో ఏమో అనేది. నాకు హ్యాపీగా ఉంటాననేది నాకు లేదు. ఇద్దరికి పెళ్లి చేస్తామంటే వస్తామండి అయినా కానీ. దీనికి ఒకడు వచ్చి 25 ఏళ్ల ముందు ఇలానే రెచ్చిపోయి లేచిపోయాం, ఇప్పుడు కోడూరు బస్ స్టాండ్ లో ఈవినింగ్ బజ్జీలు వేసుకుంటున్నానంటే అదే బెటర్ బ్రో, నేను చదువుకొని జాబ్ చేస్తున్నా, మంత్లీ 20K వస్తున్నాయని ఇంకోటి వచ్చాడు. మొన్న కోడూరు వచ్చి మా షాప్ లో బజ్జీలు కొనకుండా వెళ్ళిపోయారు కదా బ్రో మీరు. మీ షాప్ లో చట్నీ సెకండ్ టైం అడిగితే వేట్లే అంటగా బ్రో, అందుకే రాలేదు. చెనక్కాయ పప్పుల రేటు బాగా పెరిగింది బ్రో, అలా అని కస్టమర్స్ ని ఇబ్బంది పెడతారా బ్రో? మీలాంటి వాళ్ళు ప్లేట్ బజ్జీకి 4 సార్లు చట్నీ తింటే తర్వాత నేను ఇబ్బంది పడాలి బ్రో. ఎంత ప్లేట్ బజ్జీలు? 4 బజ్జీస్ 25 రూపీస్ ఓన్లీ అన్న. మహేష్ బాబు ఫ్యాన్స్ కి కన్సెషన్ లేదా అన్న? మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అయినా పిండి లేకుండా బజ్జీలు వేయలేను కదన్నా అని చెప్పి క్లోజ్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ ఆంధ్ర ఫుడ్ వర్సెస్ తెలంగాణ ఫుడ్ అని గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ సందర్భంగా ఒకడు వచ్చి డోంట్ టెల్ మీ ఇంటి గృహప్రవేశం రోజు కూడా ఈ టీజీ వాళ్ళు నాన్ వెజ్ తింటారని అంటే, మా ఫంక్షన్స్ లో నాన్ వెజ్ కి అయ్యే ఖర్చుతో మీది మొత్తం ఫంక్షన్ అయిపోద్ది, సో మీ రేంజ్ కి తగ్గట్టు బిహేవ్ చేయండి అన్నాడు. చికెన్ మటన్ అందరూ తింటారు కానీ మీరు ఎప్పుడు చూసి కూడా ఉండరని అంటే, స్వీట్ షాప్లు ఉన్నాయా లేరా మా దగ్గర అన్నాడు. స్వీట్స్ లో గీ బదులు క్వార్టర్ కలిపినా కలుపుతారు మీరు అన్నాడు. మీలాగా చీప్ ఏపీ లెక్కర్ తాగుతావేంట్రా బూమ్ బూమ్ అని అంటే, మీలాగా పౌడర్లు కలిపిన సారాలు కల్లులు తాగే బ్యాచ్ అనుకున్నావేంట్రా అని క్లోజ్ చేశాడు. ఇక నెక్స్ట్ క్రికెట్ లోకి వెళ్తే, నిన్న నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టిన సందర్భంగా ఒకడు వచ్చి మా రెడ్డి ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్ లో రెడ్డి అని ఫైర్ ఎమోజీస్ పెడుతున్నారు, పాపం మనోడు బీసీ రెడ్డి కాస్ అని తెలిస్తే డిసోన్ చేసుకుంటారేమోనంటే, ఇజ్ ఇట్ ట్రూ? సమ్మన్ సెడ్ హిస్ ఫ్యామిలీ ఇస్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం అయితే రెడ్డిసే, అక్కడ రెడ్డి కాస్ లేరన్నాడు. హిస్ పెదనాన్న ఇస్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, ఓసీలకు ఆ పోస్ట్ ఎవరని ఇష్యూ సెటిల్ చేశాడు. It was well bowled. It stranded Ponting. Mongiu has taken the bails off well before Ponting can get his bat back. Now then, Harbhajan Singh. Oh, hello. ఇవి కాకుండా తమను ఏ ట్విట్టర్ సెలబ్రిటీస్ ఫాలో చేస్తున్నారో గొప్పలు చెప్పుకునే ట్రెండ్ నడిచింది కాసేపు. ఇక కొంచెం సీరియస్ ఫ్యాన్ వర్స్ లోకి వెళ్దాం. అప్పట్లో టికెట్ రేట్స్ గురించి యువర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్ అది ఇది అన్నావు కదరా, ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ గురించి మాట్లాడరా నానిని ట్యాగ్ చేసి ఒకటి అడిగితే వాడికి సపోర్ట్ గా వీడీ ఫ్యాన్స్ అండ్ ఎంబీ ఫ్యాన్స్ వచ్చి నానిని బ్రూటల్ గా ట్రోల్ చేశారు. దీనిలో భాగంగా ఒకడు నాని హిట్స్ నాని మార్కెట్ అని పెడితే నాని యాక్టింగ్ వీడియో యాక్టింగ్ అని మూయించాడు. అప్పుడు ఇంకోటి వచ్చి ఇద్దరు నాని ఫ్యాన్స్ హోల్ మహేష్ బాబు ఫ్యాండమ్ అండ్ హోల్ విజయ్ కొండ ఫ్యాండమ్ గుచ్చపోయిస్తున్నారని అంటే, ఇద్దరు నాని ఫ్యాన్స్ కాదు ఇద్దరే నాని ఫ్యాన్స్ అన్నాడు. ఇద్దరు బ్యాటింగ్ చేస్తేనే హోల్ ఫ్యాండమ్ పురిట్ నొప్పులు స్టార్ట్ అయ్యాయి, ఇంకా అందరూ దిగితే ట్విట్టర్ నుండి చేస్తారు మీరు అన్నాడు. దీంతో సీనియర్ ఎంబీ ఫ్యాన్ వచ్చి మన రీ రిలీజ్ టైంలో సుదర్శన్ కి వచ్చే క్రౌడ్ లో సగం మంది ఒకేసారి ఉచ్చపోస్తే అడ్రస్ లేకుండా కొట్టుకుపోయే కిరాణా కొట్టు ఫ్యాన్ బేస్ తో గొడవలేంట్రా బాబు, రేంజ్లెస్ గర్ల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి అని ఇష్యూ సెటిల్ చేశాడు. ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్, మనందరికీ తెలుసు. యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. మీ పేరు? కర్పూరం. అగరబత్తి కాదు. నెక్స్ట్ అప్పట్లో దేవర సినిమా చూసి చనిపోవాలనేది తన చివరి కోరిక అని ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ మదర్ ప్రెస్ ముందు బాధపడగా ఎన్టీఆర్ వాళ్ళకి వీడియో కాల్ చేసి తన ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు అంతా పెట్టుకుంటారన్నాడు. అయితే యాక్చువల్ గా ఆయన ఏమీ ఇవ్వలేదు, 20 lakhs హాస్పిటల్ బిల్ పెండింగ్ లో ఉందని లేటెస్ట్ ప్రెస్ మీట్ లో చెప్తే లైట్ గా ట్రోల్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఒకడు వచ్చి అల్లు అర్జున్ ట్రోల్ చేసినట్టు ఎన్టీఆర్ కూడా చేస్తున్నారు, మై ఆనెస్ట్ రియాక్షన్ దమ్ముంటే టచ్ చేయండి రా చూద్దాం, ఐ రిపీట్ దమ్ముంటే టచ్ చేయమను, టచ్ చేయాలని చూస్తే 2 రాష్ట్రాల సీఎంలు అతని దగ్గరికి వస్తారన్నాడు. ఈలోపు ఎన్టీఆర్ పిఆర్ మురళి వచ్చి కౌశిక్ మదర్ దగ్గర మనీ ఉన్నా కట్టలేదు, చెన్నై అపోలోలో ట్రీట్మెంట్ అంతా అయిపోయాక బిల్ 60 lakhs అయింది, అందులో ఏపీ గవర్నమెంట్ అండ్ టీటీడీ ఇచ్చిన 51 lakhs కట్టేస్తే 9 lakhs పెండింగ్ లో ఉంది, అప్పుడు మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కలిసి ఇంకో 13 lakhs పోగేసి ఆవిడకి ఇచ్చాం, అందులో నుంచి 9 కట్టేస్తే అయిపోయేది, కానీ ఆమె ఎలా ఎందుకు మాట్లాడిందో తెలియదు, ఎనీవేస్ హాస్పిటల్ కి వెళ్లి మొత్తం సార్ట్ అవుట్ చేసామన్నాడు. దీంతో కౌశిక్ డిశ్చార్జ్ అయిపోయాడు. అప్పుడు థ్యాంక్ యూ ఎన్టీఆర్ సార్ అని ఆ మదర్ వీడియో రిలీజ్ చేశారు. ఒకడొచ్చి ఫైనల్లీ ఎండెడ్ ఆన్ హ్యాపీ నోట్, థ్యాంక్ యూ సో మచ్ తారక్ కన్య,
ఫ్యాన్స్ పై నీకుండే కేర్ కి దండం అన్నాడు. అప్పుడు ఇంకో ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి స్టార్స్ అడ్రసింగ్ దేర్ ఫ్యాన్స్ ఇస్ అబ్సల్యూట్ ఎమోషనల్ సినిమా అని అంటే, ఆనెస్ట్లీ దిస్ ఇస్ ద వర్స్ట్ తారక్ మూవీ, హీ ల్యాక్స్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఈవెన్ టుడే అని పీకే ఫ్యాన్ అన్నాడు. దమ్ము ఇస్ గ్రేటర్ దాన్ పీకే కెరీర్ హైయెస్ట్ అట్ దట్ టైమ్. బెనిఫిట్ షోస్ లో ఫ్యాన్స్ చొక్కాలు చించి అవతలి సిరేసారు హైలో. మాస్ మూవీస్ తీ పవన్ అన్న, నీకు కూడా అంతో ఎంతో మాస్ ఫ్యాన్ బేస్ వస్తుందని అంటే, సేమ్ ఇయర్ గబ్బర్ సింగ్ 8.15 crores షేర్, దమ్ము 8.04 crores షేర్ అని క్లోజ్ చేశాడు. హీరో వాళ్ళకి ఎనీ పాసిబుల్ ఏం కావాలన్నా మనం దగ్గర నుంచి చెయ్యండి అన్నారు. మొన్న నడుచుకుని వచ్చారు, వాళ్ళకి కూడా అదే అన్నాడు. వాళ్ళని అడగండి, వాళ్ళకి అంటు పెట్టుకుని లేదు. ఇది మన కంట్రోల్ అవుతుంది, స్టిల్ మనమే చేస్తాం. అవును, ఇది ఎవరో ఏదో వాగారు, దేనికో వాగారని మనం చేస్తున్నాం, మనతోనే క్లోజ్ అవుద్ది. మనం ఇచ్చాం బ్లడ్ కాదు, ప్రతిదీ ఎక్కడ ఏ నిమిషంలోని మనం వదలలేదు. చెన్నైలో ఉన్నారు, ఇదే కృష్ణ యాదవ్, వరదారెడ్డి చెన్నైలో ఉన్నారు. మనం మాట్లాడుతున్నాం వేరేది. అసలు ప్రొసీజర్ అంటే ఫుల్ రిపోర్ట్ తీసుకోమన్నారు. ఆమెకేమో ఇది ఫిజియోథెరపీ చేయాలి, ఇవన్నీ నిన్న ఈవినింగ్ 4 గంటలకి చేస్తే 24 గంటలు కూడా తిరగకుండా, ఇప్పుడు మనం ఒకటి చెప్పాం ప్రొసీజర్, అది కూడా టైం ఇవ్వకుండా ఇంకేం చెప్తాం. ఒకటి హీరో అవైలబిలిటీ లేడు, ఫ్లైట్ లో ఉన్నాడు, అవైలబిలిటీ లేడు. ఇప్పుడు ఇది మనం చెప్పి అన్నం చేసి ఇలాగ ఇది ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఒక 24 గంటలు కూడా అవుతుంది కదా. ఏది లేకుండా ఇమీడియట్ గా ఇప్పుడు వచ్చేసి మాట్లాడి ఇదంటే ఆల్రెడీ ఇంకొక గంటలో దిగుతారేమో, అప్పుడు చేసి పెడతారు. ఇండియాలో లేరు హీరో. ఎట్టా చదువుతాండవు? బాగా చదువుతున్న దేవరా, ఇంకో 2 ఏళ్ళు చదువు అయిపోతుంది. కొండకి తిరిగి వచ్చి అందరికి చదువు నేర్పిత దేవరా. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. వాడిపోక ముందే నన్ను వాడుకో, కళ్ళు మూసుకుంటే యేసు ప్రభువే గుర్తొస్తాడు. ప్రియురాలివి యేసే నా ప్రియుడు. శరణు శరణు మా యేసు రాజా, శరణ యేసు రాజా. యసూది బల్లే బల్లే, యసూది బల్లే బల్లే, యసూది బల్లే. ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడమంట. ఆమెను తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. నేను డిష్ అన్నాడు అంతే. ముసలం పడిపోయింది. మేము పడిపోయింది అనుకున్నాం. ఆ ముసలమ్మ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. చప్పట్లో కోయారే కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా. గోమాత అంటున్నావు, ఆ గోమాత నిన్నేమైనా కన్నదా అని మెసేజ్లు పెడుతున్నాడు. నేను కూడా అన్నా, నువ్వు రోజు చర్చికి పోతున్నావు, ఆ ఫాదర్ ని ఫాదర్ అంటున్నావు, ఆ ఫాదర్ ని అమ్మ. సో కరెక్ట్ కాదు మీరు చేసేది. అయినా మీరు వచ్చినారు కాబట్టి కేక్ తినిపోండి. 150 స్పీడ్ లో తిరిగిన ఫ్యాన్ అది. 151 టు బి ప్రిసైజ్, 151 స్పీడ్ లో తిరిగిన ఫ్యాన్ ఇప్పుడు 11 పడిపోయింది. 11. చంద్రబాబు నాయుడు గారిని అందరూ విషనరీ అంటారు కదా, నాకు అర్థమయ్యేది కాదు. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు 11. రిషికొండ, ఆ కొండకు పేరు ఎలా వచ్చింది చెప్పండి. చూడండి, ఋషికొండ అనేది ఋషులు ఒకప్పుడు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం అది. అందుకే రిషికొండ అమ్మ ఏం లాజిక్ రా, ఏం లాజిక్. నేను వైజాగ్ లో 30 సంవత్సరాలు ఉన్నా. మా డాడీ 60 years ఉన్నారు. 60 years ఒక్క రిషిని చూడలేదు మేము. ఐ లైక్ లోకేష్ అబ్బా, రైట్, వెరీ నైస్, బికాస్ హీ ఈస్ ఆల్సో ఈక్వల్ టు కేటీఆర్. హీ కెన్ స్పీక్ సెన్స్ అండ్ ఆల్. హీ ఆల్సో స్టడీడ్ అబ్రాడ్. ఎవ్రీథింగ్ ఇస్ నైస్ అబౌట్ లోకేష్, బట్ మనం చూస్తే నమ్మద్దు. కల్పన, చివరిసారిగా అడుగుతున్నా, నా కోరిక తీరుస్తావా లేదా నా చేతిలో పువ్వులా నలిగిపోతావా? అవసరమైతే నా ప్రాణాన్ని వదిలేస్తాను, కానీ నీకు మాత్రం లొంగను. నువ్వు చంపితే నాకేంటి లాభం?
No, 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 no. देखो तो क्या ही बात है। दिल्ली मेट्रो में आपका स्वागत है। Float like a butterfly, sting like a penis. That's the long and short of it. I'm Max Riley, and I run the Human Cockfighting League. The game is simple. It's the best of 5 rounds. The fighter with the most hits wins. But the fans are really here to see a knockout. And the winner is Chuck Norris. అయితే ఉసిరి పోతుంది నాంది వా చక్క తింటున్నది మరదు ఓ తింటున్నది ముందు ఈనాడు సూపర్ ఇంకా ఎంత సాధిస్తారా ఇంటి పేరు అని ఎవరికి కావాలయ్యా ఇంటి పేరు పెళ్ళైనోడికి కావాలా ఇంటి పేరు ఎవడం పుష్పాన్న మేనేజర్, నువ్వు పుష్ప ఫ్రెండ్, నువ్వు పుష్పాన్న డ్రైవర్, నువ్వు పుష్పాన్న మనిషి. ఇలా ఎవరినైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకో, పుష్ప మంచి అని చెప్పుకుంటారు. బ్రేక్ తర్వాత మన మెయిన్ మ్యాటర్ లోకి వెళ్దాం. మీరు న్యూస్ లో వాటిల్లో ఫాలో అయ్యే ఉంటారు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయని. బట్ మీకు తెలుసుగా మనం స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక ఆర్డర్ లో అన్ని కవర్ చేస్తాం. సో అదే చేద్దాం. సో లాస్ట్ గా 1 డే జైలుకి వెళ్ళి వచ్చాక అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే సినిమా ప్రెస్ మీట్ లకు ఎలాగో టైంకి రారు, కనీసం ఇంటి దగ్గర పెట్టిన ప్రెస్ మీట్ కూడా టైంకి రాకుండా ఎలా అని ఒకడంటే గొడ్డలి పిక్ ఉన్నది లేదా ఫ్లవర్ నెహి ఫైర్ హే హుడీ వేసుకొస్తాడని నా పందెం దేశముద్ర కలెక్షన్స్ అని ఇంకోడు అన్నాడు. ఆయన డౌన్ అయిపోతాడు, మొహం కనిపించదు, కొంచెం ఎత్తునే సీరియస్లీ అదే జరుగుతుంది. ఆయనకి ఇక్కడికి వచ్చేస్తాయి మైక్లు, చైర్స్ మాత్రం ఎత్తున్నాయి. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే, ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ప్లీజ్ అండర్స్టాండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్. దీంతో కేసు కోర్టులో ఉండగా ప్రెస్ మీట్ పెట్టినందుకు బాయ్ బెయిల్ క్యాన్సిల్ చేసేలా కోర్టులో హైదరాబాద్ పోలీస్ అప్పీల్ చేస్తామన్నారు. దీంతో ఏ పని చేసినా ఏదో రకంగా తింటావు. సద్దాం హుస్సేన్ గాడిలో అండర్ గ్రౌండ్ లో ఇల్లు కట్టుకొని అక్కడి నుండి టనెల్లో షూట్కి వెళ్ళడం ఓన్లీ సొల్యూషన్ లా ఉందని ఒకడు అన్నాడు. అప్పుడు బాయ్ ఆల్రెడీ రౌండ్ అప్ ద తెలంగాణ సీఎం సీట్ ఇన్ గీతా ఆర్ట్స్ ఆఫీస్. జస్ట్ నౌ హీ డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ ద హోల్ పుష్ప కలెక్షన్స్ ఫర్ 2028 ఎలక్షన్స్ అని ఇంకోటి అన్నాడు. ఇంటెలిజెన్స్ సోర్సెస్ సేస్ ఆల్ ద సెలబ్రిటీస్ హూ అరైవ్డ్ ఎట్ అల్లు అర్జున్స్ హోమ్ ఫర్ మీడియా షో వర్ కాల్డ్ అపాన్ బై అల్లు అర్జున్స్ టీమ్ అని ఇంకోటి అన్నాడు. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు
ఏం ఆలోచన చేస్తుండ్రో ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. అప్పుడు జగ్గుబాయ్ వచ్చి షూటింగ్ నుండి రాగానే హాస్పిటల్కి వెళ్ళి అబ్బాయిని పరామర్శించా అన్నాడు. అప్పుడు పీకే ఫ్యాన్ వచ్చి పేరు మర్చిపోయాడని పగబట్టామనుకున్నా, కంప్లీట్ గా విక్టిమ్ మీద కన్సర్న్ అని అర్థమైంది, తోప్ క్యారెక్టర్ అని అన్నాడు. దీంతో అసెంబ్లీలో తిన్న హీరోయిన్ TF5, అల్లు అర్జున్ 1, రిమైనింగ్ హీరోస్ 1 అని ఒకడు. రేవంత్ రెడ్డి హ్యాస్ ఇంట్రెస్ట్ టు స్పీక్ ఆన్ అల్లు అర్జున్ ఇన్ అసెంబ్లీ బట్ డస్ నాట్ వాంట్ టు హ్యావ్ ఎ డిబేట్ ఆన్ 12,400 crore MOUs బిట్వీన్ అదానీ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఒకడు. అదే అసెంబ్లీలో అల్లు అర్జున్ కి స్టాంపేడ్ విషయం తెలియగానే అలా అయితే మన మూవీ హిట్టే అన్నాడని అక్బరుద్దీన్ ఓవైసీ అంటే, బ్రో నీకు అవసరం అని బాయ్ PR అల్లు ప్రశాంత్ అన్నాడు. అప్పుడు ఈ వీడియో పెట్టి మూయించాడు. బ్రో ఫ్రెండ్స్ బ్రో బ్రో నా సీల్ ఓపెన్ అయినప్పుడు డైపర్ లో దొట్టుకెళ్ళి ఉంటావు ఫర్ లంచ్ బ్రో అంట. अध्यक्ष ने अकबर साहब आप परमिशन दे तो 2 मिनट मैं तेलुगु में बोलता हूँ कि तेलुगु में नहीं बोले तो హైదరాబాద్ లో తెలుగు మాట్లాడాలంటే తొరకోళ్ళ పర్మిషన్ కావాలన్నమాట. స్టేట్ సీఎంఏ పర్మిషన్ అడుగుతున్నాడంటే ఇంక జనాల పరిస్థితి ఏంటో. మొన్నేమో తెలంగాణ తల్లిని మార్చేసి బతుకమ్మని తీసేసి హస్తం గుర్తు పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ 8 హిందూ టెంపుల్స్ మీద అటాక్స్ ఏంటిది అన్నాడు. నెక్స్ట్ నేను పర్మిషన్ లేకుండా వెళ్ళే అనేది అబద్ధమని, అలాగే నాకు పోలీసులు విషయం చెప్పగానే బయటికి వచ్చేసా అని బాయ్ అంటే, లేదు సినిమా అయ్యాక బయటికి వస్తా అన్నాడు. అప్పుడు మేము మా DSP సిబ్బంది కలిసి లోపలికి వెళ్లి బాయ్ని బయటికి తీసుకొచ్చామని ACP రమేష్ అన్నారు. అప్పుడు అల్లు అర్జున్ పాస్ట్ 20 years నుంచి అక్కడ మూవీకి వెళ్తున్నాడు, ఒక్కసారి కూడా అలాంటి యాక్సిడెంట్ జరగలేదంటే మీ గవర్నమెంట్ ఫాల్ట్ కాదా సార్ అని ఒకడు. బిగ్ బాస్ ఫినాలేకి సెక్యూరిటీ 300 మంది పోలీసులు, అల్లు అర్జున్ థియేటర్కి వచ్చినప్పుడు 10 మంది పోలీసులు, హ్యాట్స్ ఆఫ్ అని ఒకడు. అసలు మూవీ మధ్యలో పోలీసులు వచ్చి బయట సిచ్యువేషన్ కంట్రోల్ లేదని చెప్తే వెంటనే సరే అని బయటకు వచ్చేసాడు. అప్పటికి డెత్ న్యూస్ తెలియదు. థియేటర్ లోపల కింద ఉన్న ఫ్యాన్స్ అప్పర్ బాల్కనీకి ఎక్కడానికి ట్రై చేయడం అనేది జరగలేదని అంటే, మరి వీళ్ళెవరు ఉగ్రవాదులా అని ఒకడు అడిగాడు. నెక్స్ట్ బిగ్ ట్విస్ట్, 3 AM వరకు హస్బెండ్ కి తన వైఫ్ చనిపోయిందని తెలియదు. 12 o'clock థియేటర్ నుండి ఇంటికి వెళ్ళిన అల్లు అర్జున్ కి ఎలా తెలుస్తుందని ఒకడు. భాస్కర్ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పోలీసులు తమకు అనుకూలంగా రాయించుకున్నారని ఒకడు. రేవతి వాళ్ళ ఆయనకు రష్మికాని ఇచ్చి మ్యారేజ్ చేయాలి అండ్ మూవీ కలెక్షన్ లో 10% షేర్ ఇవ్వాలని ఇంకోడంటే, దిల్ రాజు వచ్చి రేవతి హస్బెండ్ కి ఇండస్ట్రీలో ఏదో ఒక జాబ్ ఇప్పిస్తామన్నారు. ఒకడు వచ్చి నో పోలీస్ కేమ్ టు అల్లు అర్జున్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు కమ్, ఓన్లీ బౌన్సర్స్ అండ్ మేనేజ్మెంట్ టోల్డ్ హిమ్ టు లీవ్ ద థియేటర్ అని ఒకడంటే, బౌన్సర్లు పబ్లిక్ ని ఎక్కడైనా తోసివేస్తే తాట తీస్తామని కమిషనర్ CV ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే బాయ్ బౌన్సర్ టీమ్ లీడ్ చేసిన యాంటనీని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ పుష్ప 2 ప్రొడ్యూసర్ మైత్రిని ఈ కేసులో A18 గా యాడ్ చేశారు. దీంతో మైత్రి 50 lakhs, సుకుమార్ 50 lakhs అండ్ బాయ్ 1 crore రేవతి ఫ్యామిలీకి ఇచ్చారు. Let's shift our focus to India. Fresh developments in the Santhia Theatre Stampede case. Indian actor Allu Arjun, who was granted interim bail in the case, has now offered 2 crore rupees financial aid to the child who was injured. నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ ఇష్యూ టీజీలో జరిగితే దానికి పీకే ఏపీ గవర్నమెంట్ మీద మురిగాడు. ఇప్పుడు ఇష్యూ టీజీలోనే జరిగింది అయినా రియాక్ట్ అవ్వలేదు అని ఒకడు. చిరంజీవిని బ్లడ్ అమ్ముకుంటున్నాడని రాజశేఖర్ జీవిత అటాక్ చేస్తే 12 ఏళ్ళు కోర్టులో పోరాడి సారీ చెప్పించాడు. అలాంటిది ఈ రోజు అల్లు అరవింద్ గారిని గాలికి వదిలేసిన లుచ్చాగాడి చిరంజీవి అని ఒకడు. ఈ ఫ్యామిలీ మీద ఎవరేడ్చినా మట్టి కొట్టుకుపోతారని అంటే, అవును పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ మరి అని ఇంకోడు. కాంగ్రెస్ అల్లు అర్జున్ ఇంత టార్చర్ చేస్తున్నా వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కి రిజైన్ చేయట్లేదు చూసారా, ఇది రాజకీయం అంటే అని ఒకడు. పొలిటికల్ పవర్ అంటే ఇదేరా, దీనికోసం 2009 నుండి మనం ట్రై చేసి ఎన్నో దెబ్బలు తిని ఫైనలీ 2024లో కొంచెం రిలీఫ్ వచ్చే టైంలో నువ్వు వెళ్ళి వైసీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేసి వచ్చావని ఇంకోడు అన్నాడు. నెక్స్ట్ ఇదే ఇన్సిడెంట్ లో జస్ట్ బన్నీ కాకుండా వేరే ఏ టాప్ హీరో ఉన్నా కూడా మొత్తం యునైటెడ్ TF5 ట్రెండ్ చేసేవాళ్ళు. మోస్ట్ బయాస్డ్ సినిమా లవర్స్ ఆర్ ఫ్రమ్ APTS ఓన్లీ అని అంటే, ప్రభాస్ ఎప్పుడైనా ఇలా చేశాడా? మహేష్ బాబు వెళ్ళి గల్లా జయదేవ్ సపోర్ట్ చేశాడా? NTR వెళ్ళి కొడాల నానికి చేశాడా? క్యాంపెయిన్ పీక్ టైంలో వెళ్ళి ఆపోజిట్ క్యాంపెయిన్ చేశాడు. ఎవడడిగాడు రా? శిల్పారవి కూడా అడగలేదు. చేశాక సైలెంట్ ఉన్నాడా? అడ్డదిడ్డమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏ నెగిటివిటీకి కారణం ఏ యాటిట్యూడ్ అండ్ మీరే అని రిప్లై ఇచ్చాడు. ఇక దీంతో నువ్వు అనుకుంటే అవుద్దని NTR ఫ్యాన్, నువ్వు అనుకుంటే అవుద్ది సామి అని MB ఫ్యాన్, వీళ్ళేంటి తెగ ఫీల్ అయిపోతున్నారు. సర్లే ఏదో ఒకటి మనం కూడా వేసేద్దాం అని PB ఫ్యాన్, యుద్ధాలనే ఆపినవాడు అల్లు అర్జున్ ఒక లెక్క, నువ్వు అనుకుంటే అవుద్ది సామి అని KA పాల్ ఫ్యాన్, నువ్వు అనుకుంటే అవుద్దా ఆంటీ అని కుమారి ఆంటీ ఫ్యాన్ పెడితే, బాయ్ ఫ్యాన్ వచ్చి లడ్డూ మ్యాటర్ లో జస్ట్ ఏ నేమ్ పెట్టినందుకు 10 days నాన్ స్టాప్ బ్యాటింగ్ చేస్తే ట్వీట్స్ డిలీట్ చేయండి లేకుంటే కంప్లైంట్ ఇస్తాం అనేదాకా మనోళ్ళు. వన్స్ ఈ ఇష్యూ సాల్వ్ అయ్యాక బ్యాచ్ గురించి తలుచుకుంటేనే అని వార్నింగ్ ఇచ్చాడు. ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్. నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్. అల్లు అర్జున్ ఎలా మాట్లాడాడు ఆ తర్వాత
ఏంటిది? నెక్స్ట్ ఒకటి వచ్చి అక్టోబర్ 2022 వైజాగ్ లో ఇలాగే ర్యాలీకి పర్మిషన్ లేకపోయినా పీకే ర్యాలీ చేస్తే కేసు లేదు కానీ ఇప్పుడు కేసు వేశారు. డబుల్ స్టాండర్డ్స్ అని అంటే పొలిటికల్ గా ఇదే అడ్వాంటేజ్. ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ అండ్ రేస్ పాయింట్స్ అని నేషనల్ మీడియాని ట్యాగ్ చేసి బాయ్ ఫ్యాన్ అడిగితే నీకేం తెలీదు, ఆ రోజు ర్యాలీకి పర్మిషన్ ఉంది, ఏఏకి పర్మిషన్ లేదని అంటే పర్మిషన్ ఉందన్న నాకు ప్రూఫ్ ఉందా అన్నాడు. ఇదిగో ప్రూఫ్, ఇప్పుడు నువ్వు పెట్టి చూద్దాం అని క్లోజ్ చేశాడు. కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా, నేను సొంతగా సినిమా తీసా. ఒక సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా ఉందో చూడలేదు. నేను మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం. వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం. వద్దులే ఇంకా అన్ని కట్ చేద్దామని చెప్పేసి 15 days ఇంటి నుండి బయటికి రాలేదని స్ట్రెస్ చేస్తున్నాడు. సిగ్గుండాలరా కనీసం, బాధ లేదు బొక్క లేదు, మళ్ళీ అబద్ధాల మీద అబద్ధాలు అని ఒకడు. నువ్వు రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే తెలంగాణలోని సినిమాలు ఆడనివ్వం, ఆంధ్రవాడిలో ఉండు, పగటి వేషాలు వేసుకొని బతకడానికి వచ్చావు, అలానే బతుకని ఒకడు. ఈలోపు అదే టైంకి దమ్ముంటే పట్టుకోరా సాంగ్ రిలీజ్ చేస్తే అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసమే ఈ సాంగ్ రిలీజ్ చేశారంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే తన పిల్లల్ని వాళ్ళ మామ ఇంటికి షిఫ్ట్ చేశారు. ఇంటి చుట్టూ పరదాలు కప్పి మళ్ళీ తీసేశారు. అయితే అన్యాయం జరిగిందని హీరో ఇంటికి డ్యామేజ్ చేయడంలో ఏం న్యాయం ఉందిరా అని ఒకడు. అసలు కరెక్ట్ గా వాళ్ళు అటాక్ చేసిన టైంకి మీడియా ఎలా వచ్చింది, అది కూడా ఓన్లీ బిగ్ టీవీయే ఎందుకు వచ్చిందని ఒకడు. ఆ అటాక్ చేసిన 4 కాంగ్రెస్ కార్యకర్తలని వాళ్ళు అరెస్ట్ అయితే వితిన్ 30 minutes లో బెయిల్ ఇప్పించిన లాయర్ కూడా కాంగ్రెస్ సపోర్టర్ అని గుర్తించారు. అందరికీ నమస్కారం. మీరు మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. It's a very unfortunate. Theater, there was a chaos. If you come to the hospital now, it will be a chaos, and also from a legal standpoint, it will be extremely long. Please do not come and meet them. So I've been waiting. మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వని చెప్పండి, ఇప్పటికి వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను ఆ ఎడ్జ్లో ఉన్నా. ఎనీవేస్ కమింగ్ బ్యాక్. This is what has happened. I have no clue. And where was I? I lost it. Where was I? No, where was I? ఇప్పుడు ఎక్కడున్నా నేను? నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. ఏమో మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడదాం నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఎనీవే డజంట్ మ్యాటర్. అయితే తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నా అని అనడంలో నీ ఉద్దేశం ఏంటి? నువ్వేమైనా పౌరాణికాలు తీసావా, ఆర్ట్ ఫిల్మ్స్ తీసావా అని తిట్టాడు ఒకడు. నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇలా ఏంటి, ఇది కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను కూడా. మేము ఎటువంటి మనుషులు అనేది పబ్లిక్ మీకు తెలుసు. నెక్స్ట్ ఒకటి వచ్చి మార్క్ మై వర్డ్స్, ఈ ఒక్క విషయం నిజమైతే అల్లు అర్జున్కి జైలు గ్యారంటీ అని థ్రెడ్ వేశాడు. అకార్డింగ్ టు పోలీస్ 10:40కి ఏసీపీ వెళ్ళి మేనేజర్కి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అల్లు అర్జున్ నేను మూవీ మొత్తం చూసి వస్తా అన్నాడంట. 11:32కి డీసీపీ అండ్ ఏసీపీ ఇద్దరు కలిసి మీరు రాకపోతే స్టేషన్కి తీసుకెళ్తామని చెప్పారంట. సో 11:35కి పోలీస్తో బయటకు వెళ్ళాడంట. అండ్ వెళ్ళేటప్పుడు సైలెంట్ గా వెళ్లకుండా రూఫ్ టాప్ ఎక్కి మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ తెచ్చాడంట అని వేస్తే అకార్డింగ్ టు లైవ్ విజువల్స్ అల్లు అర్జున్ ఎంటర్డ్ at 9:33 బట్ వీ కెన్ సీ రేవతి calling her husband 6 minutes before that at 9:27. According to CCTV, which is 30 minutes late, she was definitely not in Stampede by 9:16 PM అన్నాడు. దీంతో హైదరాబాద్ పోలీసు వచ్చి అసలు ఈ CCTV ఫుటేజ్లన్నీ బయటికి షేర్ చేస్తే యాక్షన్ తీసుకుంటాం అన్నాడు. బయట అమ్మాయి చనిపోయిందండి, మీరు ఇక్కడి నుంచి వెకేట్ చేయండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మేము కాపాడలేమని చెప్పి పోలీసులు చెప్తే ఈ పాట అయిపోయిన తర్వాత పోతా, ఇక సెకండ్ హాఫ్ లో ఫైట్ వస్తుంది, ఈ ఫైట్ కాగానే వెళ్ళిపోతా, లేదు నేను సినిమా మధ్యలో నుంచి లేస్తే మొత్తం సినిమా బాగలేదు, హీరోని లేచి వెళ్ళిపోయాడని అందరూ అంటారు, అందుకని నేను కూర్చొని ఉంటా అని బాధ్యత రహితంగా కూర్చున్నావు. నిన్న ఆ రోజున ఆ ఏసీపీ అడిగిన ఒక్క క్వశ్చన్ సతీష్ గారు అల్లు అర్జున్ జీవితాంతం మర్చిపోకూడదు. ఏమడిగాడు తెలుసా? ఏం చదువుకున్నావు అని అడిగాడు. ఏం చదువుకున్నావు, కామన్ సెన్స్ ఉందా అని అడిగాడు. ఇక దీంతో ఆ నెక్స్ట్ డే 11 AM ఎంక్వైరీకి రావాలని బాయ్కి నోటీస్ ఇచ్చారు. బాయ్ ఎంక్వైరీకి స్టార్ట్ అయితే ఎన్నాళ్ళు అయిందయ్యా ఎలాంటి బ్రాండింగ్ లేకుండా నిన్ను మామూలు బట్టల్లో చూసాను ఒకడు అన్నాడు. అయితే విచారణ సమయంలో బాయ్ భావోద్వేగానికి గురయ్యాడంట, ఒక దశలో తప్పు కూడా ఒప్పేసుకున్నాడంట. దీంతో హోప్ దిస్ వాజ్ నాట్ రీక్రియేటెడ్ అని ఒకడు అన్నాడు. నెక్స్ట్ డే 2 PM ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ అన్నారు. పుష్ప లాంటి స్క్రాప్ కాకుండా పారంజిత్ మూవీస్ కి పెట్టండి 2000 to 4000 అన్నారు.
నువ్వు చేసేదేంటి? నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను, పోలీస్ ఆఫీసర్లను లంజొడక, వాడేవాడు వీడేవాడు, దొమ్మికొద్దాం, అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కూడా రీల్స్ కట్ అవుతాయి. దీంతో ఆ ఏసీపీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు. నెక్స్ట్ డే 10 AM హోల్ TFI తో సీఎం మీటింగ్ ఫిక్స్ చేశారు. అయితే అంబటి రాంబాబు వచ్చి పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అన్నారు. అలాగే ఈగో ఆఫ్ సీఎం రేవంత్ వాస్ టు షో హిస్ పవర్ టు A and TFI. దట్స్ వై హీ హాస్ చోజన్ పోలీస్ కమాండ్ కంట్రోల్ యాజ్ వెన్యూ ఫర్ ద మీటింగ్ అన్నాడు. ఈ క్రమంలో 10 కి మీటింగ్ అయితే సీఎం 11 కి వచ్చారు. ఈ లోపు 9 minutes ఎడ్యుకేషనల్ వీడియో కూడా ప్లే చేశారంట. ఫైనల్ గా తెలుగు సినీ బిగ్ విగ్స్ మీట్ సీఎం అని వేస్తే విగ్స్ ఏంట్రా ఎర్రిపప్ప, నాకు ది ఒరిజినల్ హెయిర్ అన్నాడు. అలాగే టికెట్ రేట్స్ మాకు ఇంపార్టెంట్ కాదని మీటింగ్ తర్వాత దిల్ రాజ్ అంటే మరి ఎందుకు అప్పుడు జగన్ మీద మూడు చచ్చిన ముండల్లా ఏడ్చారని అన్నాడు. అప్పుడు అల్లు అర్జున్ May 11 నంద్యాల వెళ్ళాడు. సంధ్యాలో ఘటన 11 గంటలకు జరిగింది. అల్లు అర్జున్ A11 గా చేర్చారు. మళ్ళీ ఉదయం 11 గంటలకు రమ్మని నోటీసులు ఇచ్చారు. నీ వెనక 11 అనే దరిద్రం ఉంది, అది పోతే గానీ గట్టెక్కవ అన్నాడు. ఇక మీటింగ్ హైలైట్స్ ఏంటంటే ఎడ్యుకేట్ ద ఫ్యాన్స్ టు బి రెస్పాన్సిబుల్, ఇంకోటేమో నో మోర్ పర్మిషన్ ఫర్ బెనిఫిట్ షోస్ అని అంటే మా మూవీస్ మా ఇష్టం, మధ్యలో గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటని నాని లాంటి హీరోస్ గట్టిగా తగులుకుంటారేమో అని నాగార్జున ఫ్యాన్ అంటే అవును తగులుకున్నారు అన్నాడు. అయితే ఇక ఓజీ నిజాం హైక్స్ కోసం నాగ్ని అడుక్కోండి మీరు ఇప్పిస్తాడని క్లోజ్ చేశాడు. హైదరాబాదు వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవబోతుంది. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో, హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. పుష్పలో హీరో అనుకుంటున్నాయి వాడు వాడిని చక్కగా పెట్టురు అని జరుపురా బిడ. ఈ అవలేగాలందరినీ తగ్గేది లేని హీరోలను చేసినాక పిల్లగాలను కంట్రోల్ చేసుడు కష్టమైపోయింది. కన్నికి పోతుంది అంటూ ఒక అర్ధ గంట సేపు రేవంత్ రెడ్డికి సీట్ మీదకి వెళ్ళి బయటికి వెళ్ళి మనం చూసుకుందాం అంతే. ఇది అమ్మకు అప్పటి నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు ఖాళీ మూసన్నది పార్కుల పోటీ అమ్మ ఏమన్నా వస్తున్నాయి పైసలానికి ఏమన్నా ఇళ్ళకెళ్ళి ఒక్క అర్ధ గంట సేపు సీఎం మీదకి వెళ్ళి సీట్ పక్కన జరగమని చెప్పు, ఏమున్నదో చూసుకుంటాం. మొట్ట మా ఇల్లు పోతేమా నేను పోతేమా అంతే, ఒకటే పని. ఓట్లకు రా 18 మాకు వస్తుంది. ఇప్పుడు ఏజ్ నువ్వు ఎట్లా గెలుస్తావు మేము చూస్తాం. 18 years వస్తే ఇప్పుడు మేము వేస్తాం ఓట్లు, గుర్తుపెట్టుకో నువ్వు. 18 years వస్తే మేము వేస్తాం ఓట్లు. కొడుకా నువ్వు ఎట్లా గెలుస్తావు చూడు, గెలుస్తావు ఈసారి. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ మాస్ లీడర్, ఈజ్ ఎ సీఎం. 28 రాష్ట్రాలలో సీఎం ఆయన. అల్లు అర్జున్ నీ బట్టలు తీసుకొడతాం కొడుకా. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూడడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదు, కానీ నేను ఈ వీడియో చేయడానికి మాత్రం నానా సంకల్పం నాకాను. సో డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో న్యూ ఇయర్ లో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్. నేను ఇంటర్వెల్ ముందు ఒక 20 నిమిషాలు సీట్లోంచి నుంచుని పేపర్లు వేయటం మొదలు పెట్టినోడు ఆపడు. ఇంకా 20 నిమిషాలు పేపర్లు వేయటం ఆపరు. అలా ఉంటది. ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు పేపర్లు వేయటం ఆపరు. ఇంటర్వెల్ 20 నిమిషాలు స్క్రీన్ తగలబడిపోతుంది. వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇదే కావాలి మాకు కూడా.